దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత ఈరోజే ఖాతాలో డబ్బులు. ఈ వీడియోస్ చూస్తున్న వారందరూ కూడా వెంటనే తోటి స్నేహితులందరూ కూడా వాట్సాప్ గ్రూపులలో, ఈ గ్రామ పంచాయతీ గ్రూపులలో వెంటనే షేర్ చేయగలరన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు 23వ విడతకు సంబంధించి ఎప్పుడు నిధులు విడుదల చేస్తున్నారన్న అయితే అడుగుతున్నారన్నమాట. సో ఈ రోజే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని మీడియాలో కానివ్వచ్చు, వీటి న్యూస్ కానివ్వచ్చు, సో ఇతర ప్లాట్ఫామ్స్లలో ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను చెక్ చేసి మీకు చెప్తున్నాను. పీఎం కిసాన్ ఇక్కడ 23వ విడత ఇన్స్టాల్మెంట్కి సంబంధించి వెళ్ళినట్లయితే ఈ కేవైసీలో మార్పులు చేసిరాని అయితే అడుగుతున్నారనమాట. చాలామంది రైతన్నలు ఈ కేవైసీలో మార్పులు కానివ్వచ్చు, లేదా ఈ కేవైసీ తప్పిదాలు కానివ్వచ్చు, ఇప్పటి వరకు ఈ కేవైసీ చేసుకున్న వారికి ఏమైనా ప్రయోజనం ఇచ్చారా లేదా అని అయితే అడుగుతున్నారన్నమాట. మరి పీఎం కిసాన్ 23వ విడత నిధులను అప్డేట్ ఈ రోజు చూసుకున్నట్టయితే జూన్ జూలై 2026లో ఖాతాలోకి డబ్బులు అంటే ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే మనకు ఇచ్చిన తేదీ ప్రకారం 20వ తారీఖు అన్నమాట ఈరోజు చూసుకున్నట్లయితే. కానీ మనకి ఇంకా అఫీషియల్ అనౌన్స్ అయితే చేయలేదు. సో ఇవి మీడియా వర్గాలు కొంచెం చూసుకున్నట్లయితే ఈ అఫీషియల్ కన్ఫర్మ్ చేయకముందుకే ఒక అంచనా వేసి అయితే చెప్తున్నారన్నమాట. సో మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కేవైసీ చేసిన వారికే అయితే రైతుల ఖాతాలో ఇవన్నీ తప్పనిసరిగా వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే స్పష్టం చేశారు. పీఎం కిసాన్ కింద 23వ విడత అందుకోవాలనుకునే వారు ఈ కేవైసీతో తప్పకుండా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని నేమ్ టు నేమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నీ కూడా అప్డేట్స్ రూపంలో ఉండాలన్నమాట. అండ్ ఫోన్ నెంబర్లో కూడా మనకు అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటేనే పీఎం కిసాన్ 23వ విడత పొందగలరన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక్కడ పీఎం కిసాన్ 23వ విడత నిధులను ఈరోజు జూన్ 20న చూసుకున్నట్టయితే ఒక అంచనా వేసి అయితే చెప్పిందన్నమాట. విడుదల చేయబోతున్నట్లయితే ఒక అంచనా వేసి చెప్పిర్రన్నమాట. సో ఇక్కడ మనకు వాళ్ళు అంచనా వేసినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మన రైతులకు సంబంధించి ఒక వేదికలో చెప్పినట్టు ఉన్నది. సో ఆ అంచనా వేసి ఇక్కడ మీడియా వర్గాలు ఉన్నట్టయితే కన్ఫర్మ్ చేసినాయి అన్నమాట. సో ఆ అంచనా వేసి అయితే చెప్తుంది. సో ఆల్మోస్ట్ ఇంకా మనకు టైం వచ్చేసి కూడా దగ్గరలో ఉందన్నమాట. అందరికీ కూడా అమౌంట్ అయితే పడతాయి. 23వ విడత ద్వారా 9 కోట్ల మంది రైతులకు లబ్ధి కలగనుంది. కాగా ఈ కేవైసీ చేసుకున్న రైతులకే డబ్బులు అందుతాయని అయితే అధికారులు స్పష్టం చేశారన్నమాట. సో తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విధి చేస్తున్నవారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పటివరకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇంతవరకు విఫలమైంది. సో ఇక చూసుకున్నట్టయితే రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విఫలమైందని చెప్పుకోవచ్చు. రైతులు పూర్తిగా నష్టపోయారని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మరి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కానీ రైతులను ఆదుకుంటుంది. సో ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం పథకానికి సంబంధించి కాబట్టి సో ఈ మనకు 2000 రూపాయలు అయినప్పటికీ కూడా సమయాన్ని వచ్చేసి కూడా అందుకుంటుంది అన్నమాట ప్రభుత్వం చూసుకున్నట్టయితే అందరినీ కూడా. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేసేయండి. వాట్సాప్ గ్రూపులలో వెంటనే షేర్ చేసేసి మొదటిసారి మన ఛానల్ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి సోదరులారా.